ఒక సైకిల్ మాత్రం అప్రోచ్ చేయగలిగే ఒక వాకిట్ కొనాలనుకుంటే ఎంత దూరం ఉంటుంది. సో నాకు సినిమాలో హీరో అవుతామనే నా కళకి అంత దూరం ఉందండి. కానీ దాన్ని ఇచ్చి చేయాలి. నేను డిసైడ్ అవుతున్నాను దట్ ఐ వాంట్ టు బికమ్ an actor, I want to be hero, I want to play different roles అని. మరి దాన్ని ఎలా ఇచ్చి చేయాలి? నా ఏదో అవుతుంది ఇంజనీర్ అవుతామని తెలుసు, డిగ్రీ అవుతామని తెలుసు, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు కోర్స్ డాక్టర్ అవుతామని తెలుసు. హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలంటే ఏ కోర్సు లేదు, ఎలాగా నాకు తెలియదు, ఏం చేస్తుంటారు. ఎందుకంటే మిగిలిన అన్ని కోర్సులకి ఒక టైం పీరియడ్ కానీ ఇట్లా కానీ ఏదో ఉంది. సినిమా యాక్టర్ ఏం లేదు. బట్ అయినా సరే నేను కోర్స్ స్టార్ట్ చేస్తాను. ఆ కోర్సు స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే షార్ట్ ఫిల్మ్ చేశాను. అంత డైరెక్టర్తో షార్ట్ ఫిల్మ్ చేశాను. మా రాజమండ్రిలో చాలా ఆర్టిస్టులు ఎక్కువ. సో మేమందరం షార్ట్ ఫిల్మ్ చేసాం. అందులోనే నేను వినయ్ గారు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాం, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. తర్వాత ఇక్కడ ఉంటే కామన్ వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. మా ఇంట్లో మా నాన్నగారు అనుకోవడం చాలా కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు. నేను మనల్ని ఇంజనీరింగ్లో లేదు మనసు, వాంట్ టు బికమ్ యాక్టర్ అంటే జనరల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒప్పుకోరు. కానీ మా డాడీ చాలా ఏమో మరి ఆయన ఏమనిపించిందో కానీ యాక్సెప్ట్ చేశారు. ఏమన్నా నువ్వు చేయి, హ్యాపీ చేయి, బట్ ఆలోచించి డెసిషన్ తీసుకోని చెప్పారు. డెసిషన్ తీసుకొని కమ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్యారలల్ గా నేను ఆడిషన్స్ ఇస్తూ పెద్ద పెద్ద సినిమాలో చిన్న చిన్న రోల్స్ కోసం చూస్తూ ఆడిషన్స్ తిరుగుతూ ఎవ్రీథింగ్ వాస్ దేర్. ఇంక అవ్వట్లేదు జాబ్ మానేసాను. జాబ్ మానేసేసి మరి ఎట్లా మంత్రి గడలు కదా, డబ్బులు ఎట్లా ఈజీలీ కరెంట్లీ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ కాంటెంట్ రాయడం, లేదంటే డబ్బింగ్ చెప్పడం, ఇట్లా ఫోటోగ్రాఫర్స్ నా ఫోటోగ్రఫీ కొంచెం ఇంట్రెస్ట్ రైటింగ్ సెన్స్ ఉంది కాబట్టి ఓటీటీస్ కి యూట్యూబ్స్ కి కాంటెంట్ రాయడం, ఫోటోగ్రఫీ కొంచెం తెలుసు కాబట్టి ఫోటోగ్రఫీ అసిస్టెంట్స్ వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ కోర్స్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు నా మొదటి సినిమాతో ముందుకు నిల్చున్నాను. సో ఆ కోర్స్ నాకు పట్టే టైం ఏంటంటే 2016-17 ప్రాంతంలో నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఆ టైంలో డిసైడ్ టు బికమ్ an actor. కట్ చేస్తే 2026 నా మొదటి సినిమాతో దీన్ని ముందు నుంచున్నాను. సో ఈ కోర్సు నాకు పట్టే టైం 10 సంవత్సరాలు, నాట్ 1 year, నాట్ 2 years. సో ఈ 10 సంవత్సరాలు కష్టపడి శ్రీశిలంబరం గారు అనే నా మొదటి సినిమాతో నేను ముందుకు వస్తున్నాను. సరే బాగుంది, కోర్స్ అయిపోయింది. శ్రీశిలంబరం గారు నా ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అనుకుంటే దాన్ని మీరు అందరూ కరెక్ట్ చేయాలి. బ్యూటిఫుల్ మీడియా పీపుల్ మన సినిమా కోసం మంచిగా రాయాలి, లేదంటే ఇండస్ట్రీలో మనకి ఎంత బ్యూటిఫుల్ స్టార్స్ ఉన్నారంటే వాళ్ళకి ఒక మంచి సినిమా అనిపిస్తే మంచిగా ట్వీట్ వేసి టికెట్లు అయితే కదా హెల్ప్ చేసే బ్యూటిఫుల్ స్టార్స్ ఉన్నారు. ఈ రోజు నాగచైతన్య గారు కూడా మనకి ట్వీట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో వీళ్ళందరికన్నా పైన ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్వెస్టిగేటర్ ఉన్నాడు. ఆ ఇన్వెస్టిగేటర్ నా సినిమాని చాలా బాగా కరెక్ట్ చేయాలి. అది కరెక్ట్ చేసి మా పేపర్ని బాగా చేశారో బాగా రాశారో ఎగ్జామ్ అంటే నా లైఫ్ సెట్, వినేగర్ లైఫ్ సెట్, మా టీం అందరు లైఫ్ సెట్. ఆ ఇన్వెస్టిగేటర్ చెప్తాను. చెప్పే ముందు I want to share one incident with all due respect to every business people out there, but ఎక్కడికైనా ఈ సినిమా మీటింగ్ కి 3 ఏళ్ళు పెట్టిందండి. ఆ 3 ఏళ్లలో వెనకడే పాపం 6 నెలల నుంచి 8 నెలలు నా వల్లే వేస్ట్ అయింది. ఎందుకంటే ఎక్కడికైనా కొత్త ఫేస్, కొత్త యాక్టర్, లేదంటే మార్కెట్ లో ఇది ఎవరు చూస్తారు? 2.5 గంటల సినిమాలో పెడితే ఎవరు చూస్తారంటే వెరీ సపోర్ట్ లేదంటే ఇది టెరిఫిక్ యాక్టర్, మనకి చిన్నప్పుడు తప్ప ఎవరిని ఊహించుకోలేము మనం అంటే లేదు కథ ఇచ్చేసి, వీడేమో చాలా స్ట్రాంగ్ గా లేదు కథ అంటే సరే హీరోని మార్చేసి, ఇట్లాంటి చాలా అప్స్ అండ్ డౌన్స్ పడ్డాడు వినయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము మా కోసం టైం తీసుకున్నాం. నేను వచ్చి ఈ స్కూల్లో జరిగి హాయ్ అని చెప్పి పట్టుకు కూర్చున్నాను. అప్పుడు దానికోసం నా కోసం ఎంత చేసేస్తాను అనిపిస్తుంది. లైఫ్ చాలా కట్ చేసేసారు నాకు. నేను నా వేలో ఎంత ఉంటే ఒక 5 years 10 years పడేదేమో వాళ్ళు చాలా కట్ చేసినంత షార్ట్ వీడియో చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళంటూ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. నాకు అంత బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ దొరికినట్టు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఎలా చెప్పాలి, ఇది నా మొదటి సినిమా. అన్ని మెమరీస్ నేను చాలా మంచిగా సేవ్ చేసుకుంటున్నాను, ఈ ఫీలింగ్ సేవ్ చేసుకుంటున్నాను లోపల. ఎందుకంటే ఐ వాంట్ టు హ్యావ్ దిస్ ఫీలింగ్ అగైన్ అండ్ అగైన్. సో కొత్త ఫేస్ ఇట్స్ ఓకే. బట్ నేనేమంటానంటే ఇలా కేవలంగా చెప్పింది నేను చెప్పాలనుకుంటున్నాను.
మనం చాలా యాక్టర్లు చూస్తాం, అక్రాస్ లాంగ్వేజెస్ యాక్టర్స్ చూస్తున్నాం, అక్రాస్ కంట్రీస్ మనం కాంటెంట్ చూస్తున్నాం. ఎక్కడికైనా మార్కెట్ వాల్యూ ఇచ్చలేదంటే ఒక స్టార్ పర్సన్ మనం నిలబెడుతున్నాం అంటే వాళ్ళు కింద రీసెర్చ్ చెప్పినట్టు భయపడితే అక్కడ స్టార్ చేస్తారు. ఎవ్రీబడి హ్యావ్ స్టార్టింగ్ పాయింట్. సో నేను ఎలా ఫీల్ అయ్యాను అంటే ఇప్పుడు నాకు చాలా లో ఫీల్ అయినప్పుడు కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. చిరంజీవి గారిని కానీ లేదంటే మన రవితేజ గారిని కానీ వాళ్ళ కావాలంటూ బ్యాక్గ్రౌండ్ లైన్ వచ్చిన విజయ్ దేవరకొండ గురించి కానీ కిరణ్ గారి గురించి కానీ సిద్ధుల గారి గురించి కానీ సత్యదేవ్ గారి గురించి కానీ వీళ్ళందరూ జర్నీస్ చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను చాలా మంచిగా హైలైట్. సో ఇప్పుడు ఒక ఇన్విజిలేటర్ ఉన్నాడు అన్నాడు కదా, ఆ ఇన్విజిలేటర్ ఎవరంటే ఆడియన్స్. సో మీరు ఇన్విజిలేటర్, మీరు కనుక సినిమాని బ్లెస్ చేసి ప్రాపర్ గా మా ఎగ్జామ్ కరెక్ట్ చేశారు అంటే ఈ ఏ ఫేస్ అయితే మార్కెట్ లేదో ఆ ఫేస్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఏ ఫేస్ అయితే ఎవరు 2 గంటలు అన్నారు ఇంకా ఎక్సైట్ అవుతారు నన్ను చూడడానికి స్క్రీన్ మీద. సో మై జర్నీ. ఇంకా చాలా మంది మాట్లాడతారు, నేను లిటిల్ నెర్వస్ ఏమనుకోకండి పెద్దలందరూ. సో కమింగ్ టు ఫిల్మ్, శ్రీ చిదంబరం గారు ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నేను ఇక్కడ హీరోగా నుంచి మాట్లాడుతున్న సినిమాలో నేను చాలా నార్మల్ అబ్బాయిని. ఇది జనరల్ గా గ్లామర్ లవ్ స్టోరీ కాదు, ఒకరికొకరు మాట్లాడుకొని చూసుకునే లవ్ స్టోరీ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునే లవ్ స్టోరీ. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, చాలా అండర్స్టాండింగ్ తో చాలా చిన్న చిన్న మూమెంట్స్ వర్కౌట్ అవుతున్నాయి థియేటర్ లో. సో దాన్ని నేను అంతా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు మేబీ ఇక్కడ నేను ఎలాగైతే జాబ్ మానేసి రిస్క్ చేసి సినిమా కోసం ఉన్నాను, ఎక్కడ జాబ్ చేయడం వెళ్తే సినిమాలు దొరికిపోతాను అన్న వినయ్ ఆడవ హీరో. ఈ సిఎస్ ఒక మా కోసం వచ్చేసి ఇక్కడ కష్టాలు పడుతున్న హీరో. అఖిలేష్ కూడా ఒక హీరో, లేకపోతే మాకు అసలు ఒక రోజు కూడా గడవదు. అఖిలేష్ ఆయన. సో ఇంతమంది హీరోస్. అండ్ ఆల్సో ఎన్ని ఆర్ట్స్ వస్తున్నా సినిమా దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి పాపం ఎంత ఫేస్ చేసిన సినిమా కోసం డివిషా గారు ఒక హీరో, నాకు ఇంత డివిషా పడుతున్నాను. సో నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి సార్ గోపాలకృష్ణ రెడ్డి సార్, మీరు కనుక సినిమా మనం జరిగిపోతే మాకు అసలు ఈ సినిమా లేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ us. సో అంటే ఇంకా మర్చిపోదు, జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ ఫ్యూ నేమ్స్. ఒకటి మా అమ్మ నాన్న అండ్ మా ఊరు ఆబ్వియస్లీ, అండ్ ప్రీతమన్న అండ్ సుశాంత్ మై బాస్, అండ్ కృష్ణ గారు మా ఏడు గారు, అండ్ రోహిత్ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. సో మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పను, అట్లా లవ్ యూ కూడా చెప్తున్నా. యూ ఆల్ నో దట్ ఐ లవ్ యూ. బట్ ఒక